హలో విజ్ఞాన్ గారు. హలో అండి. RRRని యుఎస్లో రిలీజ్ చేయబోతున్నారు రేపు. బట్ ఈ రోజు జనరల్గా మనకు తెలిసిందే కదా, ఒక రోజు ముందే షో వేస్తూ ఉంటారు. సో దానికే కిలోమీటర్ల దూరంలో క్యూ కట్టారంటూ సోషల్ మీడియాలో మనకు ఆ విజువల్స్ కూడా చూసేస్తున్నాం. నిజమేనా అవన్నీ? విజువల్ చూసాక నిజమేగా. యాక్చువల్గా ఏమైంది, దాని కూడా గ్రాఫిక్ చేశారా? లేదు, 16,047 సీటింగ్ అంటది. ఎందుకు అంత పర్టికులర్ కౌంట్ చేశారంటే, ఫస్ట్ ఆ మనుషుల్ని చూశారు అందరూ ఈ నుంచి అక్కడ వరకు. అక్కడ ఆన్లైన్ సిస్టమ్ కూడా ఉంటుంది, బట్ అదేంటో మరి అంతమంది టికెట్స్ అక్కడ ఓపెన్ చేశారో లేకపోతే ఆన్లైన్లో దొరకలేదో ఏంటో పరిస్థితి. కానీ మొత్తం ఇంగ్లీష్ వాళ్ళే, తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడో ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. కిలోమీటర్ల దూరంలో జనాలు చూశారు. థియేటర్ కెపాసిటీ ఇంతే, మీరు ఎందుకు ఇంతమంది బారులు తీరుతున్నారు, అక్కడి వరకే అయిపోతాయి ఫుల్, మీరు వెళ్ళండి అన్నట్టుగా. దీన్ని డబ్ చేసే కదా రిలీజ్ చేస్తున్నారు. డబ్ చేసి రిలీజ్ చేస్తారు, తెలుగులోనూ కూడా రిలీజ్ చేస్తారు. తెలుగులో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది యూఎస్లో. అవును, మన చూసేసారు మాక్సిమం. ఇప్పుడు అమెరికన్ లాంగ్వేజ్లో డబ్బు, ఎందుకంటే ప్రజెంట్ ఆస్కార్స్లో బాగా హంగామా సృష్టించినప్పుడు ఇప్పుడు మనకు కూడా ఏదైనా సినిమాకి ఏదో ఫిలింఫేర్ అవార్డు వచ్చిందంట, అది వచ్చిందంట, ఇది వచ్చిందంట అంటే ఆ సినిమా రిలీజ్ అయితే ఏదో క్రేజ్ ఉంటుంది. ఇలా ఉంటాయి సినిమా మీద అవార్డులు అని. అట్లా వాళ్ళకు కూడా ఈ సినిమా మీద ఆస్కార్కి వెళ్ళింది, ఫిలిం క్రిటిక్స్కి వెళ్ళింది, గోల్డెన్ గ్లోబ్కి వెళ్ళింది, ఏదో నాటు అంటున్నారు. ఇవన్నీ ఏంటో అని చెప్పేసి వాళ్ళకు కూడా మన లాంగ్వేజ్కి వాళ్ళ డబ్బులో రైట్ లిప్సింగ్ ఎలా కుదిరింది, నాటు ఎలా కుదిరిందో నాకు నిజంగా చూడాలనిపిస్తుంది సీరియల్లీ. రైట్, మనం కొన్ని సినిమాలు చూస్తాం, డబ్బింగ్ సినిమాల్ని సాంగ్స్ అలానే ఉంచేస్తారు, అంటే ఓన్ లాంగ్వేజ్లోనే ఉంచేసి ఓన్లీ మాటల్ని డబ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా అలా డబ్ చేసి ఉండొచ్చేమో, మేబీ అలా కూడా చేసి ఉండొచ్చు. లేకపోతే ఎట్లా పాడతారు పాట? అదే కదా, అక్కడ నాటు అంటే ఏమనాలి, ఆ రకంగానే తీసుకోవాలి. అండ్ ప్రమోషన్స్కి కూడా పాపం తారక్ లేడు. అండ్ రేపే రిలీజ్, ఈ రోజేమో పెద్ద కర్మ, రేపు రిలీజ్ కాబట్టి ప్రమోషన్స్కి అని వెళ్ళే ఆస్కారం లేదు. బట్ చరణ్ దగ్గర ఉండి మొత్తం చూసుకుంటారు. సో జనరల్గా ఎంత హైప్ తీసుకొచ్చి ఉండకపోతే అంతమంది క్యూ కట్టారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. హైప్ ఆల్రెడీ వచ్చింది, ఈ అవార్డ్స్ వల్ల బాగా వచ్చింది. అయితే ఇక్కడ కామెడీయే, చాలామంది వాళ్ళంతా కౌంట్ చేసుకుంటూ వచ్చారు. ఉన్నారు 3-4 వేల మంది ఉన్నారు. థియేటర్ కెపాసిటీ 1647 సీట్స్. మహా అయితే అక్కడికి అయిపోతుంది, ఇక్కడికి అయిపోతుంది. కొన్ని ఆన్లైన్లో ఎవరైనా నమ్మితే అక్కడికే అయిపోతాయి. మీరు అందరు వేస్ట్, వెనక్కి వెళ్ళొచ్చు. అయినా సరే వాళ్ళు వెళ్ళట్లా. వాళ్ళ హోప్ ఏంటో, మేబీ నెక్స్ట్ షోకి తీసుకుంటారేమో ఆ విధంగా. అంటే వీళ్ళు వేసింది ఒకటే ప్రివ్యూ, రేపు షో కదా, ఈరోజు ఒక బెనిఫిట్ షో టైప్ మనకి ఎలా ఉంటుందో అక్కడ అదొకటి అలవాటు చేశారు వాళ్ళు. వాళ్ళకి ఇంతకుముందు లేవు అట్లా బెనిఫిట్ షోలు ఆ రకంగా. రేపు రిలీజ్ అంటే రేపు రిలీజ్ అంతే, టైం. మనము ఒక రోజు అర్ధరాత్రి నుంచి హంగామా స్టార్ట్ చేస్తాం పండగ అంతా. అక్కడ కూడా అలవాటు చేసినట్టు ఉంది ఇదొక సిట్యువేషన్ని. సో బాగుంది, మ్యాజిక్ బాగా వర్కౌట్ అయింది. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గానే వచ్చారు, అంతమంది ఆ రోజు వచ్చారు. యూఎస్లో బేసిక్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ పని గంటలు 8 hours 9 hours ఇట్లా ఉంటాయి, నెలకింత జీతం అని ఉంటుంది. అక్కడ గంటకి పని, బరాబర్ పని. పని కావాల్సిన ఎన్ని గంటలు మార్చుకొని 2 గంటలు తీసుకొని మళ్ళీ కూడా పనులు చేసుకుంటారు. మనమంటే ఇప్పుడు అదే మనం అనుకో, హాఫ్ డే లీవో 1 day లీవో పెట్టుకోవాల్సిన పరిస్థితి. అక్కడ అది లేదు కాబట్టి, ఆ సౌలభ్యం ఉంది కాబట్టి అంతమంది వచ్చేసారు అలా. అండ్ పైగా రేపు రిలీజ్ కాబట్టి ఈ క్రౌడ్ చూసి రేపు ఇంకెంతమంది వస్తారు, అది కూడా మనం హైప్ తెచ్చుకోవడానికి అనుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు ఆస్కార్ వచ్చినందుకు, లేకపోతే మూవీ గురించి ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా, 2-3 వేల మంది ఉంటారు. అందులో మనకి ఒక 1600 మంది సీటింగ్ కనిపించారు అని అంటే ఇది ఇంకా మౌత్ పబ్లిసిటీ అయిపోతుంది. అండ్ ఇంకోటి, అది ఆ 1647 సీటింగ్ అని బాగా హైలైట్ చేస్తారంటే అది ఇంకా పెద్ద థియేటర్ అనే అర్థం కదా. అవును. సో కొంతమంది ఇప్పుడు మనోళ్ళు కూడా సినిమా రిలీజ్ అయితే ఎక్కడ పడితే అక్కడ చూడడం వేరు, ఐమాక్స్కి వెళ్తాం, అటు వెళ్తాం, ఇటు వెళ్తాం అనేది వేరు, ఏఎంబీకి వెళ్తామని. అక్కడ థియేటర్ కూడా కొంచెం మంచి ప్రతిష్టాత్మకమైన థియేటర్. సో వీళ్ళు కూడా అందులోనే చూడాలనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, ఆ స్క్రీన్లోనే చూడాలి అని. అట్లా కూడా దట్ జనరల్గా మనకు కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు మీడియా కవర్ చేస్తూ ఉంటుంది. సో అక్కడ కూడా మీడియా కవర్ చేసి అక్కడ న్యూస్ ఛానల్స్లో వేసేసి అక్కడ కూడా మనలాగే ఇంటర్వ్యూస్ చేస్తే ఇంకా పబ్లిసిటీ కదా, ఇంకా అవుతుంది. అదే సేమ్ మన ఐమాక్స్ లాగా కనపడుతుంది అది ఇప్పుడు ఆ థియేటర్. కాకపోతే ఐమాక్స్ మొత్తం మన మైకులు ఉంటాయి, కాకపోతే అక్కడ మొత్తం జనాలు ఉన్నారు. అండ్ ఇంకొకటి, బ్రిటిషర్స్కి సంబంధించి ఆ పాపను తెచ్చుకోవడం, ఈ సీన్ కూడా వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఎలా డైజెస్ట్ చేసుకుంటారో రేపు తెలుస్తుంది. ఈ ప్రివ్యూతో కూడా కొంతమంది భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఫస్టే క్రిటిక్స్ వీళ్ళంతా రాసేస్తూ ఉంటారు, ఇట్లా ఉంది అట్లా ఉంది, అది ఇది కథ అని చెప్పేసి.
రేపు దాని మీద ఉండే భిన్న అభిప్రాయాలు ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది మనకి క్లియర్ కట్ క్లారిటీగా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి మన దగ్గర ఉంటుంది ఈ బానిసత్వము ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం రైట్. ఎందుకంటే బట్ ఫారినర్స్లో చాలా రెస్పెక్ట్ ఇస్తారు. క్లీన్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళు వర్క్ ఆఫ్ డిగ్నిటీ అంటూ ఉంటారు. బట్ అక్కడ మనం చూడొచ్చు ఆ పాప అక్కడ నేను ఉండను వెళ్ళిపోతాను అంటుంటుంటే ఆ పాపను బంధించడం ఒకటి ఉంటుంది. వాళ్ళు చాలా సెన్సిటివ్ మైండ్ సెట్ రైట్. మనం ఇలా 2 నిమిషాలు చూసామన్నా వాళ్ళకి కోపం అవుతుంది, చూడకూడదు వాళ్ళ దృష్టిలో. అవును. అదే ఒప్పుకోలేని వాళ్ళు పాపని పంపించకుండా ఏడుస్తుంటుంటే అంత చిన్న పాపను ఎత్తుకొచ్చేయడం ఈ సీన్ వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారో. అది మళ్ళీ అక్కడ ఇదేంటిది బ్రిటిష్ వాళ్ళే ఇలా చేశారు క్రూరంగా. అండ్ అందులో కూడా క్యారెక్టర్ అట్లా సీరియస్ గా వచ్చి ఎక్కడున్నాడు వీడు అని ఎదగడం. దట్టు ఆ చిన్న పాప అనేసరికి నాకు అనిపిస్తుంది ఇప్పుడు పెద్దవాళ్ళు కొంచెం పక్కన పెడితే చిన్నపిల్ల కదా ఆ పిల్ల ఇంట్లో అమ్మ దగ్గర ఉండి ఏదో పాట పాడుకుంటుంటే ఆ పిల్లని ఎత్తుకొచ్చేసి మళ్ళీ క్రూరంగా వాళ్ళని జింకల్ని కూడా చంపినట్టు చూపించారు. వాళ్ళే చంపారు అని, వీళ్ళేమో ఇలా ఉండడం చూడనట్టు కదా. ఆ రకంగా ఉన్నప్పుడు పాపని లాక్కెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు ఆ ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది. అందుకంటే మనం వాళ్ళని నెగిటివ్ గా చూస్తాం. అక్కడ అది ఇంకోలాగా ఉంటుంది, ఆ వేరియేషన్ డిఫరెంట్. ఎట్లా మమ్మల్ని ఎందుకు చూపించారని క్వశ్చన్ చేస్తారో సినిమా అంటారో ఏంటో చూడాలి. అదే ఎందుకంటే అందుకే ఇంతకుముందు అటు ఇటు కాకుండా జపాన్ లో రిలీజ్ చేశారు న్యూట్రల్ కాబట్టి అది వర్కౌట్ అయ్యింది. బట్ ఇక్కడ మెయిన్ చూడాలి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ వీళ్ళు ఏమి ఇచ్చుంటారో ఆబ్వియస్లీ రైట్. దీనికి ఎక్స్ప్లెనేషన్స్ ఇంకేం ఇచ్చుకుంటారు వాళ్ళకి. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ ఆన్సర్లు చెప్పడానికి రామ్ చరణ్ ఒక్కడే ఉన్నాడు. ఆయన అన్నదలా ఒక్కడిని వదిలేశారు. వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అడిగే ఉంటారుగా, హలో గుడ్ మార్నింగ్ అమెరికా షోలో మీరు ఇట్లా కదా ఏమనుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు జనరల్ గా మనకి జెండర్ డిస్క్రిమినేషన్ వస్తేనే పెద్ద గొడవ పెట్టేసుకుంటున్నాం రైట్. అక్కడ మొత్తం వాళ్ళని వాళ్ళ చూపించేసామంటే చూసినోడు 1600 మందిలో కనీసం 600 అన్న బ్రిటిషర్స్ ఉండకపోతారా? ఉంటారు, ఎందుకుంటారు, భయంకరంగా ఉంటారు. బట్ వాళ్ళు బట్టలు వేసేసి వాళ్ళు గన్లు ఇచ్చేసి మీరు మమ్మల్ని మేము ఇలా చేస్తామా. మళ్ళీ లాస్ట్ కి ద సన్ నెవర్ సెట్స్ ఎస్ ద బ్రిటిష్ బ్లర్ చేసారేమో అది కూడా చూపించేసరికి అది క్లైమాక్స్. ఐ డోంట్ నో హౌ ఫార్ దే విల్ రిసీవ్. అంటే వాళ్ళని చాలా క్రూరంగానే చూపించారు. నాకు కొరడాతో కొట్టడం కూడా అక్కడ కూడా ఎమోషన్ అట్లా కాదు, వాడిని ముళ్ళులతో కొట్టండి అని ఆమె అంత క్రూరంగా అనడం. వీళ్ళు కావాలనే మమ్మల్ని ఇలా చూపించారని అనుకోరు. జస్ట్ బేసిక్ గా ఉల్టా కూడా ఊహించుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు నిజంగా బ్రిటిష్ లోనే ఒక తండా ఉండి ఇండియన్లు వచ్చేసి వాళ్ళ జింకల్ని చంపినట్టు కూడా వాళ్ళు ఊహించుకొని కూడా సినిమా తీసుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే హిందూకి సంబంధించింది మనం ఎక్కువగా అవతార్లోనే చూస్తాం. అవును. బట్ ఎంత మంచిగా ఒక గాడెస్ లాగా చూపించారు కాబట్టి మనం ఒప్పుకున్నాము. జేమ్స్ కెమెరూన్ ఎక్కడికో ఎత్తి పడేసాం మనం. అదే మనకి కనుక ఇంకోటి ఏమైనా చూపించుంటే మనం ఒప్పుకునే వాళ్ళం రచ్చ చేస్తాం కదా. సో మరి వాళ్ళు ఏం చేస్తారనేది డౌట్. ఇప్పుడు నెక్స్ట్ 3rd నుంచి చూడాలి. ఈ ప్రివ్యూ నుంచి ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతాయి. 3rd నుంచి అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. లేకపోతే మంచిగా ఏమన్నా ఊరికే అని చెప్పారేమో. సినిమాలా తీసుకునే మెంటాలిటీ. రాజమౌళి గారికి మంచి స్ట్రాటజీ తెలుసు. మనమే ఇలా ఆలోచిస్తున్నామంటే ఆయన ఇంకెంతో దూరం ఉండి ఆలోచిస్తారు. బట్ అట్లా అని చెప్పి ఆలోచించే సినిమానైతే మార్చలేరు కదా. సినిమానే మనం మాట్లాడిందంతా సినిమా గురించే. దాన్ని తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నారు. అంటే మేబీ డైలాగ్ వెర్షన్ లో ఏమైనా తేడాలు ఉంటాయో లేకపోతే ఆ రకంగా చూసుకోవాలి. అన్నింట్లోనే ఎక్కడో కొంచెం చెడ్డ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ చెడ్డ వాళ్ళ కోసం చెప్పాము అంటారు అని కూడా చెప్పొచ్చు. రైట్. ఏం జరుగుతుందో మాత్రం చూడాల్సింది. 3rd నుంచి తెలిసిపోతుంది అసలు విషయం. థ్యాంక్ యూ సో మచ్.